నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు చాలా దూకుడు పెంచాయి. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో విచారణ కీలక దశకు చేరుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుల అరెస్టులు విచారణ చేయగా ముడుపులు ఎక్కడికి చేరాయి, అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది పక్క ఆధారాలతో సహా తేల్చేందుకు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ కేసు విచారణలో పరస్పర సహకారం అందించుకోవాలని సిట్ ఈడీ నిర్ణయించాయి. 3,500 కోట్ల రూపాయల స్కామ్లో పేద ప్రజల నుంచి పిండుకుని దాచుకున్న అసలు దొంగకు ఉమ్మడిగా ఉచ్చు బిగించేందుకు సిద్ధమవుతున్నాయి. విజయవాడలోని సిట్ కార్యాలయంలో ఈ దిశగా కీలక ముందడుగు పడింది. సిట్ బృందంతో ఈడీ అధికారులు భేటీ అయ్యారు. వారి నుంచి కీలకమైన వివరాలు కూడా తీసుకున్నారు. ఈ కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలు, అక్రమాలు జరిగిన తీరుపైన ఇరువురు చాలా సుదీర్ఘంగా చర్చించారు. ముడుపులు సేకరణ మొదలు వాటిని మళ్లించిన వరకు కీలక వివరాలు ఈడీకి వివరించారు సిట్ అధికారులు. ఆపై ఆధారాలు కూడా అందజేశారు. డిస్టిలరీల నుంచి తీసుకున్న కమిషన్లు ఏ రూపంలో, ఎంత, ఏ కంపెనీ ఎవరెవరికి ఎంత చేరింది అనే వివరాలు కూడా అందించారు. రియల్ ఎస్టేట్ లింకులు, బినామీల ద్వారా బెంగళూరులో భారీగా ఆస్తులు, బంగారం కొనుగోలుకు సంబంధించిన కీలక డేటాను కూడా ఈడీకి అందజేసిన సిట్. ఈ స్కామ్లో కింగ్ పిన్గా ఉన్న రాజ్ కసిరెడ్డితో పాటు మిగతా నిందితులు ముడుపులు అంతిమంగా ఎవరికి చేరాయో కీలక విషయాలను కూడా బయటపెట్టారు. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రిజర్వేషన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి 33 మందిని ఆరోపితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇన్ని రోజులు సిట్ విచారణ కొనసాగుతుండటంతో కాముగా ఉన్న ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో తిరిగి దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిని వదిలేదే లేదని కొండబద్దలు కొట్టేశారు సీఎం చంద్రబాబు. కడప మహానాడు స్పీచ్లో సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. కాకపోతే ముందు వెనక ఉండొచ్చు, ఓసలు లెక్క పెట్టడం మాత్రం ఖాయమని సంకేతాలైతే ఇచ్చారు. సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది గంటలకే లిక్కర్ కేసులో ఈడీ ఎంటర్ అయిపోయింది. విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డిని కూడా విచారించారు. ఇద్దరు ఈడీ అధికారులు జైల్లో కసిరెడ్డిని ప్రశ్నించి వాంగ్మూలం కూడా నమోదు చేశారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు కూడా మొదలయ్యాయి. ఈ కేసులో ఈడీ టీం విజయవాడకు వచ్చిందన్న విషయం తెలియగానే వైసీపీలో అలజడి అయితే మొదలైంది. ఈడీ ఎంట్రీతో మరిన్ని అరెస్టులు తప్పవన్న ప్రచారం కూడా ఇప్పుడు జోరుగా జరుగుతుంది. ఈ కేసులో సిట్ ఇప్పటికే 7 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించింది. A1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొదలు జగన్ కుడి ఎడములుగా చెప్పుకునే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అండ్ భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పల వరకు విచారించింది. ఇంకా 2 నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈడీ వారిని అదుపులోకి తీసుకోవచ్చని కూడా అంటున్నారు. ఆ ఇద్దరు వైసీపీ అధినేత అండ్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలేనన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. తాడేపల్లి నుంచి 5 ఏళ్ల పాటు తిరుగులేని హవా నడిపించిన అధికారులను విచారించిన తర్వాత అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది తేల్చనుంది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ అరెస్ట్ అవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. మహానాడు తర్వాత ఏ క్షణమైనా జగన్ జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మద్యం కుంభకోణం అంశంపైన ప్రధానితో చర్చించారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చిన జగన్ అసలు స్కామే జరగలేదంటూ కొట్టిపారేశారు. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి పైన హాట్ కమెంట్స్ చేశారు. సాయిరెడ్డి టీడీపీకి అమ్ముడుపోయాడని, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కు ఎలాంటి వాల్యూ ఉండదంటూ జగన్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు సాయిరెడ్డి టీడీపీ నేతలు కలిశారంటూ ఒక వీడియో కూడా విడుదల చేసింది వైసీపీ. అంతే, లైన్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి జగన్ అండ్ కోటరీకి స్ట్రాంగ్ కౌంటర్ అండ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. లిక్కర్ స్కామే లేదని చెప్తున్న జగన్ వాటిపైన టీడీపీ నేతలతో రహస్యంగా చర్చించారని చెప్పడం ఏమిటని సాయిరెడ్డి అయితే నిలదీశారు. తాను మౌనంగా ఉండటం వైసీపీలో ఉన్న కోటరీకి అసలు నచ్చటం లేదని, తన్ను గెలికితే జగన్కే నష్టం అంటూ హెచ్చరికలు పంపాడు. జగన్ గుట్టంతా తెలిసినా మౌనంగా ఉంటున్నానని సాయిరెడ్డి చెప్పకనే చెప్పారు. మరోసారి తన పేరు తీస్తే మొత్తం కక్కేస్తాననే లెవెల్లో ఇండైరెక్ట్గా సంకేతాలు పంపించాడు సాయిరెడ్డి. ఇప్పటి వరకు A1 పేరు మాత్రమే చెప్పానని, ఇంకా రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సాయిరెడ్డి హెచ్చరించడంతో వైసీపీలో సౌండ్ లేకుండా పోయింది. సాయిరెడ్డి అప్రూవర్గా మారితే మొదటికే మోసమని జగన్ భయపడుతున్నారట. ఏది ఏమైనా లిక్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం తప్పదని జగన్ మానసికంగా సిద్ధమైపోయారని సొంత పార్టీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.